ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి నెలలో పరిశుద్ధాత్మను గురించినటువంటి పరిచయంగా మనం మాట్లాడుకున్నాం. రెండవ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సృష్టిలో లేదా సృష్టి కార్యక్రమంలో కూడా ఆయన ఎలా పాలిభాగస్తుడుగా ఉన్నాడో మాట్లాడుకున్నాం. గత నెలలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎలా పనిచేస్తూ వచ్చాడో, యేసుక్రీస్తుల వారి కాలం వరకు ఆయన ఎలా పనిచేస్తూ వచ్చాడు, ముఖ్యంగా పాత నిబంధన చరిత్రలో. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మను గూర్చి చాలామంది ఒక శక్తిగా మాట్లాడుకుంటున్నారు, వ్యక్తిత్వం లేనివాడుగా భావిస్తున్నారు. అది చాలా తప్పు. అయినా శక్తి కలిగిన వ్యక్తిత్వం కలిగినవాడు, శక్తి కలిగిన వ్యక్తిత్వం కలిగినవాడు. దేవుని గురించి మనం ఎలా మాట్లాడుకుంటామో, యేసుక్రీస్తుల వారి గురించి ఎలా చెబుతామో, అలానే పరిశుద్ధాత్మ కూడా. దేవుడు ఆయన శక్తి, అదే సమయంలో దైవత్వం కలిగినవాడు, వ్యక్తిత్వం కలిగినవాడు. యేసుక్రీస్తుల వారు ఆయనలో కూడా దైవత్వాన్ని చూసాం, ఒక వ్యక్తిగాను చూసాం. అలానే పరిశుద్ధాత్మ కూడా కేవలము ఒక శక్తి అనే ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి. శక్తి అంటే ఏంటి, వ్యక్తిత్వం అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈరోజు మనం అనుభవిస్తున్నాం కరెంట్, ఎలక్ట్రిసిటీ, పవర్ అన్నాం. ఇది కేవలం శక్తి మాత్రమే. అది దానికి ఏమైనా వ్యక్తిత్వం ఉందా? కరెంటుకి ఏమైనా ప్రేమించడం తెలుసా? కరెంటుకి ఏమైనా ద్వేషించడం తెలుసా? కరెంట్ ఎవరినైనా పగబెడుతుందా? లేదు. కరెంటుకి ఏమైనా జాలి, దయ, మా ఇంట్లో కరెంటుకి కనికరం కూడా ఉందండి అని ఎవరైనా చెప్పగలరా? లేదు. విషయం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళనే కనికరించదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందా? ఉంది. లైన్ మ్యాన్ ఉంటాడు, ముట్టుకోమని చూద్దాం, తీసి అవతల కొట్టేస్తుంది. ఏఈ గారు అని నన్ను వెళ్ళాడు అనుకో, నువ్వు ఏఈ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి. లేదు నీ డిఈ అంటే కరెంట్ షాక్ కొట్టదా? డిఈకి కొట్టిద్ది. నేను విద్యుత్ శాఖ మంత్రి అన్నాడు అనుకో, రా అంటది అంతే. అంటే విద్యుత్ శాఖ మంత్రికైనా కరెంట్ శాఖ తప్పదు. ఎందుకు? దానికి ఎవరేంటో దానికి ఏమీ తెలియదు. ఎందుకు? అది శక్తి. పిల్లలు ముట్టుకున్నా కరెంట్ షాక్ కొడుతుంది. అయ్యో చిన్నపిల్లలు కదా అని దానికి జాలి ఉంటుందా? ఉండదు కదా. అంటే పవర్ అంటే శక్తి అంటే ఏంటో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చేటప్పటికి మనం కేవలం శక్తి 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 అన్నాం అనుకోండి, ఓహో అంటే పరిశుద్ధాత్మకు ప్రేమ లేదన్నమాట, ఎవరేంటో తెలియదన్నమాట, అంటే జాలి లేదన్నమాట. ఒకవేళ కేవలం శక్తి అనుకుంటే. కానీ మొదటిసారి మాట్లాడినప్పుడే చెప్పుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక మనస్సు ఉంది, ఆయనకు ఇష్ట అయిష్టాలు ఉన్నాయి. దేవుడికి ఎలా ఇష్టం ఉందో, ఎలా కొన్ని అయిష్టమో పరిశుద్ధాత్మ కూడా ఇష్టం ఉంది, అలానే ఇష్టం కానివి ఉన్నాయి. పరిశుద్ధాత్మ గురించి ఆయన వ్యక్తి అని చెప్పడానికి యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటలు మనకు తెలిసి ఇవన్నీ రివైండ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు కదా. అంటే అర్థం ఏంటంటే మొదటి 3 భాగాలు వినని వాళ్ళని, లేదా మధ్యలో కొన్ని మిస్ అయిపోయిన వాళ్ళని. ఇప్పుడు నేను చెప్పబోయేది అర్థం కావాలంటే ఎంతో కొంత మళ్ళీ ఇది చెబితే తప్ప అది అర్థం కాదని మళ్ళీ ఇదంతా రివైండ్ చేస్తున్నాడు మళ్ళీ మీకు. లోకము ఆయనను, యేసుక్రీస్తుల వారు పరలోకానికి అయినా ఇంకా మరణానికి ముందు శిష్యులతో ఆ మేడగదిలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, నేను వెళ్ళిపోతాను, తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాడు. ఆయన లోకం ఆయనను చూడదు. ఆయన అన్న పదాన్ని అక్కడ పదే పదే ఉపయోగించడం మనం చూస్తుంటాం. అది కాదు. ఏంటి? ఆయన. ఇప్పుడు కరెంటుని ఏమంటారు? కరెంట్ వచ్చిందా, కరెంటు పోయిందా అని అంటాం. ఏమంటే పరిశుద్ధాత్మను అలా అంటామా?
ఆయన, లోకము ఆయనను చూడదు. అంటే అక్కడ ఆయన అనే సంబోధన, ఆయన ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఒకటి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మన బలహీనతలను చూచి అంటాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని గురించి పౌలు గారు రోమపత్రికలో మాట్లాడినప్పుడు ఆయన మన బలహీనతలను చూచి, అంటే పరిశుద్ధాత్మ దేవుడట మనలో ఉన్న బలహీనతలను ఏం చేస్తున్నాడట? చూస్తున్నాడు. గుర్తుంచుకోండి. మూడో విషయం చెప్తాను. మనము యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు, ఆయనే తానే మన పక్షమున ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనము చేస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన మనతో ఆయన విజ్ఞాపనము చేయడాన్ని మనం చూస్తున్నాము. అలానే ఇంకొక మాటగా ఆయనను పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటాడు ఎఫెసీ పత్రికలో. అంటే దుఃఖపడేటువంటి స్వభావం ఆయనకు ఉందన్నమాట. అలానే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడినప్పుడు ఆయన మీకు జ్ఞాపకం చెయ్యును అంటాడు. అర్థమైందా? ఆయన వచ్చిన తర్వాత ఆయన మరల నేను బోధించినటువంటి సంగతులు, ఆయన మీకు బోధించి అన్న పదాన్ని కూడా ఉపయోగిస్తాడు. సుమా, ఆయన మీకు బోధించి. చూస్తారా? ఏదో అయోమయంగా ఉన్నారు మీకు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో చెప్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. 14:26 అందులో పరిశుద్ధాత్మ గురించి కదా. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి ఇంతగా చెప్పాలి అని అంటే, ప్రస్తుతానికి మనల్ని నడిపించేవాడు ఆయనే. చాలామందికి ఉండొచ్చు, ఏంటండి పరిశుద్ధాత్మ గురించి మరి ఇంత చెప్పాలా, ఇన్ని భాగాలుగా చెప్పాలా, ఒక గంటలో చెప్పేయచ్చు కదా. గంటలో చెప్పేది దిగిపోయేది కాదు పరిశుద్ధాత్మ గురించి. ఇప్పుడు ప్రస్తుతానికి నిన్ను నన్ను మనందరినీ నడిపించేవాడు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? తెలుసా? బేసిక్స్ అంటారు వీటిని. మొదటిసారి చెప్పాను, తండ్రి మనల్ని కన్నాడు, దేవుడు మనల్ని కన్నాడు తన ఆత్మను పంచి. యేసుక్రీస్తుల వారు ఏం చేశారు? మన కొరకు రక్తం ఇచ్చాడు, అంటే రక్షణను. ఆయన ప్రాణత్యాగం ద్వారా మనకు రక్షణను అనుగ్రహించాడు. ఆ రక్షణను పొందుకున్న మనలను చివరి వరకు ఆ రక్షణలో కొనసాగించేవాడు, రక్షణలో నడిపించే బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మది. అంటే ప్రస్తుతానికి మనలను రక్షణలో చివరి వరకు నడిపించే బాధ్యత తీసుకున్న పరిశుద్ధాత్మ గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. తెలుసుకోవడం కూడా సరిగా తెలుసుకోవాలి. అందుకే ఈ అవగాహన కార్యక్రమాలు, ఈ అవగాహన సదస్సు అందుకోసమే. చూద్దామా? 14వ అధ్యాయం యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఏంటి? ఆయన బోధిస్తాడా? బోధిస్తాడు, విజ్ఞాపన చేస్తాడు అని 8లో చదువుకున్నాం మనం. ఇక్కడ ఏమన్నాడు అంటే ఆయన బోధిస్తాడు అని మాట్లాడుతున్నాడు. బోధించి. ఏమంటే ఇది కేవలం శక్తి అనుకోండి. శక్తి ఏమైనా కరెంటు మనకేమైనా పాఠం చెప్తుందా? కరెంట్ ఏమైనా దుఃఖపడుతుందా? అంటే ఒక శక్తి మాత్రమే అనుకుంటే శక్తికి ఫీలింగ్స్ ఎక్కడివి? పవర్కి ఫీలింగ్స్ ఏమి ఉండవు. అందుకే పరిశుద్ధాత్మ అనగానే మనం ఏమనుకోవాలంటే, తండ్రి అయిన దేవుణ్ణి ఎలా అయితే మనం ఆలోచిస్తున్నామో, యేసుక్రీస్తుల వారిని ఎలా ఆలోచిస్తున్నామో, పరిశుద్ధాత్మని కూడా అలానే ఆలోచించాలి. దైవత్వంలో 3 ఉన్నారు మనకు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. కనుక 3ని చూడాలి, 3 గురించి ఆలోచించాలి. అందులో వీళ్ళిద్దరి గురించి బాగా తెలుసుకున్నాం. ఎందుకో పరిశుద్ధాత్మను నిర్లక్ష్య పెట్టాం. ఎందుకంటే ఎవరు మాట్లాడినా తండ్రి గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఆ తర్వాత చెబితే యేసుక్రీస్తు గురించి చెప్తారు. ఇక పరిశుద్ధాత్మ గురించి ఏం చెప్తారంటే ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే ఏదో ఒక 2 మాటలు చెప్పేసి వదిలేస్తారు. కానీ చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి. మనం తెలుసుకోకపోతే, సరిగ్గా తెలుసుకోకపోతే, మనం రక్షణలో ఉన్నాము, రక్షణలో కొనసాగుతున్నాము అనుకుంటేనే నరకానికి జారిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం చెప్తున్నాను. చూద్దామా? బోధించి ఏమన్నాడు? బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ ఆయన మీకు జ్ఞాపకము చేయును.
జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేయను అని అంటే దాని అర్థం అక్కడే మనకు అర్థం కావాలి, శక్తి కాదు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే. ఓకేనా? శక్తి మాత్రమే కాదు, శక్తి కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడు. మీకు అర్థమైందా? శక్తి కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడు. దేవుడు అంటే శక్తి అంటాం, శక్తితో పాటు ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉందా? ఉంది. అలానే పరిశుద్ధాత్మ శక్తి, శక్తితో పాటు ఆయనకి ఏముంది? వ్యక్తిత్వం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు కొంచెం మీకు లైన్లోకి వచ్చారు. ఇంకొక మాట చూపిస్తాను. ఇంకొక మాట 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనంలో వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడు అని అంటున్నామా మనం? దేవుడు అన్నట్లు ఇక్కడ వీళ్ళేమంటున్నారు? పరిశుద్ధాత్ముడు దేవుడు. అలానే పరిశుద్ధాత్ముడు దేవుడు అనగానే ఆయన శక్తి వ్యక్తిత్వం కలిగిన వాడుగా మనకు ఎలా ఉన్నాడో పరిశుద్ధాత్ముడు ఈయన కూడా వ్యక్తిత్వం కలిగిన వాడే. ఇతను కూడా దైవత్వంలో ఒకరు. రైట్. ఇక ఎప్పుడెప్పుడు ఉన్నాడు, ఎక్కడెక్కడ అంటే ఆయన అన్ని కాలాలలో ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు ఎలా ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అలానే ఉన్నాడు. సృష్టి కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి కార్యక్రమంలో ఉన్నాడా? ఆత్మ అగాధ జలములపై ఏమవుచుండెను? అల్లాడుచుండెను అన్నాడు. అలానే అసలు సృష్టిలో ఏదేది ఎంతెంత పరిమాణములో ఉండాలో కొలిచినవాడు ఎవరని మనం చెప్పుకున్నాం 2వ భాగంలో? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే సృష్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నవాడుగా కనబడుతున్నాడు. 1. 2, ధర్మశాస్త్ర కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఎలా ధర్మశాస్త్ర కాలం అంటే ధర్మశాస్త్రము అరణ్యంలో ఉంటుండగా ఇవ్వబడింది. ఆ సమయంలో మోషేతో దేవుడు చెప్తాడు, ప్రత్యక్షపు గుడారాన్ని ఒకటి నిర్మించాలయ్యా, ఆ నిర్మాణ బాధ్యతలు బెసలేలు అని ఒక వ్యక్తి ఉంటాడు, ఆ బెసలేలు అనేటువంటి ఆ వ్యక్తి చేత మాత్రమే మీరు నిర్మించాలి అని అతనిని నేను నా ఆత్మ చేత నింపుతాను అని అన్నాడు అక్కడ. అంటే అతనిని దేవుడు పరిశుద్ధాత్మ చేత అతన్ని నింపి తనకు అవసరమైనటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు ఏం చేయించాడు? నిర్మించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఉన్నాడా అంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ కాలం ఏంటంటే స్టార్ట్ అయింది న్యాయాధిపతుల కాలం. న్యాయాధిపతుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని మనం ఎలా చెప్పగలము అని అంటే, ఆ రోజు ప్రతి న్యాయాధిపతికి శత్రువుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచే శక్తి సామర్థ్యాలు ఎవరిచ్చారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చాడు. దేవుడు వారిని ప్రేరేపించగా ఒక మాట మనం చదువుకుందామా? న్యాయాధిపతులు 3. మనం గత నెలలో సంసోను గురించి చెప్పుకున్నాం అనుకుంటాను. ఏమంటే ప్రతి న్యాయాధిపతి విషయంలో కూడా మనం చూస్తుంటే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనమా ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం రైట్. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక, ఆ మాట చూడండి, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అన్నాడు. ఎవరి మీదికి? ఒత్నియేలు మీదికి అన్నట్లు అక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఒత్నియేలు రక్షకునుగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించాను. యెహోవా ఆత్మ. ఏమండి యెహోవా ఆత్మ అనగానే మరలా మీరు ఏమనుకోకూడదు. ఇక్కడ చాలామంది ఏంటంటే యెహోవా ఆత్మ అన్న, యేసు ప్రభు అన్న, పరిశుద్ధాత్మ అన్న అంతా ఒకరే అని ఒక రకమైనటువంటి భావనలో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది, ఇక్కడ యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఎవరికైనా అనుమానమా? యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదు. ఒకవేళ పరిశుద్ధాత్మ అంటే ఎలా పరిశుద్ధాత్మ అవుతాడు యెహోవా ఆత్మ అని ఎవరికైనా అనుమానం ఉంటే ఒక మాట చూద్దాం. ఇక్కడ యెహోవా ఆత్మ అన్నాడు. ఎక్కడ న్యాయాధిపతులు 3,
10లో యెహోవా ఆత్మ. అంటే ఆ యెహోవా ఆత్మ ఏం చేసిందట, అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా. అంటే ఆత్మ రావడంతోనే అతనికి ఏం వచ్చేసిందంటే శక్తి. ఆ శక్తితో ఎక్కడికి వెళ్ళాడు, ఇక యుద్ధానికి. ఎందుకు వెళ్ళాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను రక్షించడానికి బయలుదేరాడు. అంటే యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలుపొందాలి అని అంటే అతనికి కావలసినటువంటి శక్తిని ఎవరి ద్వారా పొందుకున్నాడు అతను? ఒత్నీయేలు దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ అంటే ఎవరో కాదు, పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మని మీరు ఎలా చెప్పగలరు అనేది ప్రశ్న. ఎలా చెప్పగలను అంటే సమూయేలు మొదటి గ్రంథం, మరలా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ సందర్భం తెలుసు కదా, సౌలును తొలగించి దావీదును రాజుగా అభిషేకించాలని సమూయేలును దేవుడు బెత్లెహేముకు పంపాడు. యెషై ఇంటి, దావీదు ఇంటికి పంపాడు. అందరూ వచ్చారు, కానీ వారెవ్వరూ కాదు అని దేవుడు చెప్పాడు. నీకు ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారా అన్నాడు. చిన్నోడు ఒకడు ఉన్నాడు అన్నాడు. ఎక్కడున్నాడు అన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నాడు. అర్జెంటుగా పిలిపించి అన్నాడు. వచ్చాడు. ఆ చిన్నోడే దావీదు. ఇప్పుడు దావీదు విషయంలో 13వ వచనంలో సమూయేలు తైలపు కొమ్మును తీసి, తైలపు బుడ్డిని తీసి వాని సహోదరుల ఎదుట, అనగా దావీదు సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఎవరికి అభిషేకం చేశాడు? దావీదుకు. ఎవరు అభిషేకం చేశారు? సమూయేలు చేశాడు. అభిషేకము చేశాను. నాట నుండి, అభిషేకము చేసిన నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. ఇప్పుడు వచ్చింది ఎవరి ఆత్మ వచ్చింది? యెహోవా వచ్చాడా, యెహోవా ఆత్మ వచ్చిందా? చాలా క్లియర్గా మీరు ఉండాలి, వినాలి. అక్కడ న్యాయాధిపతులు 3:10లో యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి రాగా అని చదువుకున్నాం. అలానే ఇక్కడ కూడా దావీదు మీదికి యెహోవా ఆత్మ, యెహోవా కాదు యెహోవా ఆత్మ అన్నాడు. ఆ యెహోవా ఆత్మ బలముగా వచ్చెను అన్నాడు. అయితే యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మనేనా అనేది చిన్న సందేహం, మనకు క్లారిఫై కావాలి. మనకు బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అనే ఒక స్లోగన్ మనం మర్చిపోకూడదు కదా. బైబిల్కు బైబిలే సమాధానం. ఇప్పుడు యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని మనం ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు యెహోవా ఆత్మ ఎవరి మీదికి దిగింది? ఇక్కడ ఎవరి మీదికి దిగింది? దావీదు గారి మీదకి దిగింది. అంటే ఇప్పుడు దావీదు గారి మీద ఉన్నది ఏ ఆత్మ అని మనకు అర్థమైపోయింది? యెహోవా ఆత్మ. రైట్. దావీదు గారి మీదకి దిగింది యెహోవా ఆత్మ అని ఇంతవరకు మనకు అర్థమైతే, యెహోవా ఆత్మ కలిగిన దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి 51వ కీర్తన, పోయిన నెలలో మాట్లాడుకున్నాం. 51వ కీర్తన 11వ వచనం. 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అన్నాడు దావీదు. అసలు ఇంతకు పరిశుద్ధాత్మ ఇప్పుడు వచ్చింది దావీదు మీదికి? అక్కడ మనం చదువుకున్న చూసారా, సమూయేలు మొదటి గ్రంథములో 16వ అధ్యాయం 13వ వచనములో నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చును అని చదువుకున్నాం. ఏమండి వచ్చింది యెహోవా ఆత్మ అండి, పరిశుద్ధాత్మ కాదండి అనే వాళ్లకు వచ్చింది యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మనే అని చెప్పడానికి ఈ 51వ కీర్తనలో దావీదు గారి స్వయంగా దేవుని వేడుకుంటున్నాడు, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిలోనూ, న్యాయాధిపతుల కాలములోనూ, రాజుల కాలములోనూ ఆయన పని చేస్తున్నట్లుగానే కనబడుతున్నాడు, ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యోహాను గారు కొత్త నిబంధన ప్రారంభానికి వచ్చామనుకోండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి జన్మ, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి పుట్టుక విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రమేయం ఉందా? ఉంది. తెలుసు కదా సందర్భం. చూస్తారా? ఎన్నో అధ్యాయం, ఎన్నో వచ్చిన మొదటి అధ్యాయమా? త్వరగా లూకా వ్రాసిన సువార్త, మొదటి అధ్యాయంలో, లూకా సువార్త
మొదటి అధ్యాయములో మీరు 14వ వచనము నుండి, అదే కదా, 14వ వచనము నుంచి మీరు చదువుతున్నప్పుడు, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఏంటేంటి మళ్ళా చదవండి, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి పుట్టుకతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి విషయంలో పరిశుద్ధాత్మను చూస్తున్నాము, రాజుల కాలంలో పరిశుద్ధాత్మను చూస్తున్నాము, న్యాయాధిపతుల కాలంలో పరిశుద్ధాత్మను చూస్తున్నాము, ప్రత్యక్షపు గుడారం చేసే విషయంలో బెసలేలుకు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి తన పని జరిగించుకున్నట్టుగా చూస్తున్నాము, సృష్టి కాలంలోనూ పరిశుద్ధాత్మను చూస్తున్నాము. అన్ని కాలాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనే ఆ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఇక యేసుక్రీస్తుల వారి పుట్టుక విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా? ఉన్నాడు కదా. ఎక్కడ? అదే అధ్యాయంలో లూకాసు వార్త, అదే మొదటి అధ్యాయం 34వ వచనంలో, అదే అధ్యాయం 34వ వచనంలో, అందుకు నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, మరియా పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరియ మీదికి వచ్చాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు జన్మ విషయంలో, బాప్తిస్మిచ్చి యోహాను గారి జన్మ విషయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయము ఉన్నట్లు మనకు కనబడుతుంది. ఏమర్థమైంది ఇప్పటి వరకు? ఏమర్థం చేసుకున్నాము? పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కాలాలలోనూ ఆయన ఉన్నవాడుగాను పనులు జరిగించిన వాడుగాను మనకు కనబడ్డాడు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మొదటి శతాబ్దంలో అపోస్తలుల విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆయన పనిచేశాడు, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మను మనం విడగొట్టుకొనకపోతే, ఇలా మనం విభజించి మనం ఆలోచించకపోతే, అంత కలగూర గంపలా చేసి మాట్లాడితే బైబిలు కానీ క్రైస్తవ్యం కానీ అంతా కూడా అవమానం పాలైపోతుంది. అందుకే సత్యవాక్యమును సరిగా విభజించు వాణిగా అన్నాడు. అందుకే అంటే సత్యవాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో, ఒక సరైన విధానంలో మనం విభజించి నేర్చుకున్నప్పుడే బైబిల్ చాలా తేటగా కనబడుతుంది మనకు. ఈ విధానమే మనకు అర్థం కావాలి ఫస్ట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తుల వారు ఆయన ఏం చెప్పాడు అనేది ఒకసారి మనం చూద్దాం. మళ్ళా ఎక్కడికి వెళ్దాము? అపోస్తుల కార్యముల కంటే ముందుగా యోహాను సువార్తలో, యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14:16లో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఉన్నారు, యేసుక్రీస్తుల వారు తండ్రి కొరకు మాట్లాడుతున్నాడు. అదే యేసుక్రీస్తుల వారు ఆదరణకర్త పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఒకే సందర్భంలో ముగ్గురు గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. మీకు అర్థమవుతుందా? ముగ్గురిని గురించిన ప్రస్తావన ఇక్కడ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు కనబడుతున్నాడు భౌతికంగా. ఉన్నటువంటి యేసుక్రీస్తు, నేను తండ్రిని వేడుకుంటాను, పరలోకానికి వెళ్ళిపోతాను, వెళ్ళి అక్కడ నేను తండ్రిని వేడుకుంటాను. అప్పుడు నేను తండ్రిని వేడుకొనగా వేరొక ఆదరణకర్త, నేను కాదు, వేరొక ఆదరణకర్త ఉన్నాడు, ఆయన మరలా ఆయనను మీ వద్దకు పంపుతాడు. అంటే నేనున్నాను, తండ్రి ఉన్నాడు, అక్కడ వేరొక ఆదరణకర్త కూడా ఉన్నాడు. అంటే ఏకకాలంలో, ఒకే కాలములో ముగ్గురు ఉన్నటువంటి సందర్భాలు కూడా బైబిల్లో మనం చూస్తుంటాం.
దీనికంటే ముందు ఇంకొక సందర్భం మనకు తెలుసు బాగా. యేసుక్రీస్తుల వారు యోహాను గారితో యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగువ రావటం, ఆకాశం తెరవబడటం, ఇగో ఈయనే నా ప్రియకుమారుడు అని ఆకాశం నుంచి ఒక శబ్దం రావటం. అంటే తండ్రి కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగిరావటం చూస్తున్నాం, ఇక్కడ యేసుక్రీస్తుల వారు శరీరధారిగా ఉండటం చూస్తున్నాం. అంటే ఏకకాలంలో ఒకే సమయంలో ముగ్గురు. ఒకవేళ అలా కాకుండా ఒక్కరే అనుకోండి, ఒకే సమయంలో ఎలా కనబడతారు? ఒక్కరే ట్రిపుల్ యాక్షన్ అనుకోండి, ఒక్కరే 3 పాత్రల్లో ఉన్నారనుకోండి, ఒకేసారి ఎలా సాధ్యమవుతుంది? అది వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. కనుక తండ్రి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, శబ్దం వస్తుంది, పరిశుద్ధాత్మ పావురం వలె దిగిపోయాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు భౌతికంగా కనబడుతున్నారు. ఓకే, అలానే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సందర్భంలో కూడా అయితే ఏమంటున్నాడు ఆయన 14-16లో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఏమంటే యేసుక్రీస్తుల వారికి పరిశుద్ధాత్మకు ప్రధానమైన తేడా ఏడు చెప్పండి. ఇప్పుడు నేను చదివాను ఇప్పుడు ఈ మాట, అందుకే స్ట్రెచ్ చేసి ఒత్తి మరీ చదివాను. యేసుక్రీస్తుల వారికి పరిశుద్ధాత్మకున్న ప్రధానమైన తేడా ఏంటంటే, యేసుక్రీస్తుల వారు వారితో ఉండగలడు అంతే, వారిలో ఉండలేడు. మీకు అర్థమైందా? వారితో ఉన్నాడు, వారితో ఉండగలడు, వారిలో ఉండలేడు. అందుకే పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు? ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును అన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ నేను వెళ్ళిపోగానే వస్తాడు. నేను వెళ్ళిన తర్వాత వచ్చిన పరిశుద్ధాత్ముడు మీతో పాటు ఉంటాడు, అదే సమయంలో మీలో కూడా ఉంటాడు. అయితే ఇది ఎవరితో మాట్లాడుతున్న మాట? ఇది ఎవరితో? పబ్లిక్తో మాట్లాడుతున్నాడా? యేసుక్రీస్తుల వారిది పబ్లిక్ మీటింగ్ కాదండి ఇది. బైబిల్ అందుకే చక్కగా నేర్చుకోవాలి. ఇది పబ్లిక్ బహిరంగ సభలో మాట్లాడుతుంది కాదు, ఇది సెమినార్ కాదు, ఇది కేవలము ఒక గదిలో 12 మంది అపోస్తలను కూర్చోబెట్టి మాట్లాడుతున్న సంగతులు ఇవి. చివరి రాత్రి భోజనం అని చేస్తారు చూసారా? యేసుక్రీస్తుల వారు అప్పగింపబడటానికి ముందు రోజు రాత్రి మేడగదిలో కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి చేసేటువంటి చివరి ఉపదేశం వారితో. అందుకే మీరు 14 ప్రారంభం మీరు చూడండి, మీ హృదయమును కలవరపడనివ్వకండి అన్నాడు. మీ హృదయమును కలవరపడనివ్వకండి అని ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. ఇంకా మీరు వెనక్కి వెళ్ళారనుకోండి 13వ అధ్యాయం, ఇంకా మీరు వెనక్కి వెళ్ళారనుకోండి 13వ అధ్యాయం ప్రారంభంలో, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడి లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా అపోస్తలులు ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అన్నాడు. 12వ వచనం చూడండి, వారి పాదములు కడిగి తన పై వస్త్రములు వేసుకున్న తర్వాత. అంటే ఇదంతా ఏంటి? శిష్యులతో మేడగదిలో కూర్చొని భోజనం చేసి వారి పాదాలు కడిగేటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలోనే ఈ 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం వరకు అక్కడే. 18లో తోటకి వెళ్ళిపోతాడు, కొండకు, ఒలివల కొండకి వెళ్ళిపోతాడు 18వ అధ్యాయంలో. అక్కడ ఆయన పట్టుబడతాడు. ఇదంతా కూడా శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు మళ్ళా రండి 14కు వచ్చేసేయండి. 14వ అధ్యాయం ఎన్నో వచ్చిన చదువుతున్నాం మనం? 16వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన మీతో, ఆయన పదం చూడండి, ఆయన మీతో కూడా నివసించును,
మీలో ఉండును అన్నాడు 17వ వచనంలో. మీతో కూడా నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్ముడు వస్తాడు. వచ్చినప్పుడు వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు ఎల్లప్పుడూ. రైట్. ఇప్పుడు నెక్స్ట్, వచ్చాడా? వారితో ఉన్నాడా? వారిలో ఉన్నాడా? వారితో ఉండి ఏం చేశాడో, నా మాటలు బాగా వినాలి. వారితో ఉన్నప్పుడు ఏం జరిగింది, వారిలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అంతే కదా. మరి మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును అన్నాడే. ఒక మాట అంటే సరిపోయేది కదా. మీతో కూడా నివసించును అనే వదిలేయచ్చు. లేదు, మీతో నివసించును, మీలో కూడా ఉండును అన్నాడు అని అంటే వారితో ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది, వారిలో ఉన్నప్పుడు కూడా జరిగేది ఇంకేదో ఉంది. అందుకే పరిశుద్ధాత్ముడు అపోస్తలులతో ఉన్నప్పుడు ఏం చేశాడు, పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నప్పుడు ఏం చేశాడు. అసలు ఇంతకు ముందు ఏంటంటే, అసలు ఎప్పుడు వారి దగ్గరకు వచ్చాడు, వారి వద్దకు ఎప్పుడు వచ్చాడు, ఇది అపోస్తలుల కొరకు సంబంధించిందేనా, వాళ్ళ గురించేనా, ఇంకా ఎవరి గురించి అయినా అనే ఆ విషయాలు మనకు తెలియాలంటే కొంచెం మనం వెనకకి వెళ్దాం. మరలా మనం ఎక్కడికి, మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి వ్రాసిన సువార్త 3వ అధ్యాయం 12వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. 11. ఎవరి మాటలు ఇవి? యోహాను గారి మాటలు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అటెన్షన్గా ఉండి చదువుకోవాలి. అంటే ఎంత చెప్పండి, ఒక మాట చెప్తానండి, ఎంత చెప్పండి, ఎంత చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, ఎంత అటెన్షన్ అని చెప్పినా, ఎంత జాగ్రత్త అని చెప్పినా, ఎవరికి చెప్పాలి జాగ్రత్త అని, ఎవరికి అటెన్షన్ చెప్పాలంటే ఆసక్తి లేనివాడి కోసం చెప్తారు. ఆసక్తి ఉన్నవాడికి ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. వాడు ఎలాగో అటెన్షన్గానే ఉంటాడు. ఎందుకంటే నేర్చుకోవాలి అనేటువంటి ఆశ కలిగి, ఆసక్తి కలిగి వచ్చిన వాళ్ళ ఆసక్తి కానీ, వాళ్ళ విధానం కానీ, వాళ్ళ సిద్ధపాటు ఒక విధంగా ఉంటుంది, మాకు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోవాలని ఆశ కలిగి వచ్చిన వారి యొక్క మనసు, వారు కూర్చునే విధానం, వారి సిద్ధపాటు, వారు వినటం, చూడటం, రాసుకోవటం, ఇవన్నీ అర్థమవుతుంటాయి. అందుకే అందరూ సక్సెస్ కాలేరండి, అందరూ కూడా సఫలులు కాలేరు జీవితంలో. విన్నవారు ఎందరో, బాప్తిస్మం పొందినవారు కొందరు, ఆ కొందరులో రక్షింపబడిన వారు, పరలు చివరి వరకు రక్షించబడేవారు ఎందరో అంటే శేషం అంటాడు, చాలా కొద్దిమంది. ఎప్పుడు అందరిలో ఉండాలని కోరుకోకండి. ఆ కొందరిలోనూ నేను ఉండాలి, ఆ కొందరిలోనూ నేను ఉండాలి, ఆ శేషమే నేను కావాలి అనే ఆసక్తితో ఉండండి. ఎంత ప్రయాసతో వచ్చారు కదా మీరు అంత ప్రయాసతో వచ్చారు కదా, మీ ప్రయాస వ్యర్థం కాకూడదు. నా బాధ ఏంటంటే, ఇంత కష్టపడి వచ్చారు, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ పనులు మానుకున్నారు, మీ ఖర్చులు మీరే పెట్టుకున్నారు, భారమైనా కానీ ప్రయాణం చేసి వచ్చారు, ఇబ్బందిగా ఉన్నా మీరు కూర్చున్నారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇవన్నీ మర్చిపోయి వాక్యంతో నింపబడి వెళ్ళిపోవాలి. ఎవరు వాక్యంతో నింపబడి వెళ్ళే వాళ్ళు ఆనందంగా వెళతారు, సంతోషంతో వెళతారు. పోన్లే, ఈరోజు నేను పని మానుకున్నందుకు నాకు మంచి వాక్యం దొరికింది, నాకు ఈరోజు నేను ఉద్యోగాన్ని సెలవు పెట్టినందుకు మంచి సంగతులను తెలుసుకోగలిగాను అనే ఒక తృప్తి అది ఎవరికి ఉంటుంది? వచ్చి ఆసక్తితో వినే వాళ్ళకు ఉంటుంది. ఇక కొందరు ఉంటారు, ఎన్ని ప్రకటనలు చేసినా, ఎంత చెప్పినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, అంతే. అలా ఉండకూడదు, దయచేసి అలా ఉండకండి. అదే చెప్తున్నాను. అందులో పరిశుద్ధాత్మ గురించిన పాఠం కదా, నేను నడిపించేది ప్రస్తుతానికి ఆయనే కదా. ఇప్పుడు మనమంతా ఆయన అండర్లో, ఆయన క్రిందనే కదా మనం ఉన్నాం ఇప్పుడు. అటువంటప్పుడు నేను నడిపించి ఆయన గురించి నువ్వు తెలుసుకోకపోతే ఎలా? ఇప్పుడు అది సరిగ్గా తెలుసుకోకపోతే ఇంతకాలం ఎలాగో జరిగిపోయింది, ఇంతకాలం ఏదో అలా గడిచిపోయింది. కనీసం ఇప్పుడైనా తెలుసుకోకపోతే ఎలా? అవకాశం ఉంది కదా. ఎక్కడున్నాం? అందుకే చదువుతున్నప్పుడు ఎవరు ఏంటి అనేది అది కొంచెం మనసు పెట్టండి. 3వ అధ్యాయం 11వ వచనం. ఎవరు మాట్లాడుతున్నారు ఇది అంటే యోహాను గారు. ఏ యోహాను గారు అంటే మరలా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. అందుకే ఇవన్నీ తెలియాలండి. యోహాను గారు అనగానే మరలా శిష్యుడైన యోహానా, అపోస్తులైన యోహానా, లేదంటే మార్కు అని మారుపేరు కలిగిన యోహానా, లేదు అని కూడా బాప్తిస్మం ఇచ్చే యోహానా? ఏ యోహాను?
చూసారా, ఎవరనగానే మళ్ళీ ఇంతమంది ఉన్నారు, ఇన్ని ప్రశ్నలు వస్తాయి మరలా. అందుకే చాలా క్లియర్గా ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాను గారు, రైట్. ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏమంటున్నారు చూద్దాం 11లో. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. అబ్బో, యేసుప్రభుల వారిని చాలా గొప్ప చేస్తున్నాడు, చాలా మంచోడు. సీనియర్ అయినా ఎవరు సీనియరు? యోహాను గారు పెద్దోడు కదా, 6 నెలలు పెద్దోడు, ఆయనకంటే ముందుగా సేవలోకి వచ్చినవాడు, సీనియర్ అయినా. కానీ వెనక వచ్చేవాడిని ఏం చేస్తున్నాడు? గొప్ప చేస్తున్నాడు, ఆయనకంటే వెనకాల వస్తున్నాడు. అయినప్పటికీ కూడా నా వెనక వచ్చుచున్నాడు, నా వెనకనే వస్తున్నాడు, కానీ నాకంటే కూడా శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే ఆయన చెప్పులు మోయిట కూడా నేను పాత్రుడను కాను, ఎందుకంటే నేను మీకు నీళ్లలో బాప్తిస్మం కానీ అన్నాడు ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును అని చెప్పాడు. కానీ జనరల్గా చెప్పాడు, మీకు బాప్తిస్మం ఇస్తాడు, నా వెనకాల వచ్చే ఆయన మీకు బాప్తిస్మం ఇస్తాడు. నా వెనకాల వచ్చే ఆయన మీకు ఎలా ఇస్తాడు బాప్తిస్మం? నేను మీకు ఎలా ఇస్తున్నానంటే నీళ్ళలో ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నీళ్ళలో ఇవ్వకూడదు, మీకు నీళ్ళలో ఇస్తే ఆయన మీరు ఒకటే అయిపోతాం. మరి ఆయన ఎలా ఇస్తాడు? పరిశుద్ధాత్మలోనే డైరెక్ట్గా మీకు బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అని జనరల్గా చెప్పాడు, స్పెసిఫిక్గా చెప్పలేదు. జనరల్గా చెప్పడం వేరు, స్పెసిఫిక్గా చెప్పడం వేరండి. మీకు అర్థమైందా? జనరల్గా చెప్పడం వేరు, స్పెసిఫిక్గా చెప్పడం వేరు. ఇంతకీ జనరల్ ఏంటి, స్పెసిఫిక్ ఏంటి? జనరల్గా చెప్పడం ఏంటి, స్పెసిఫిక్గా చెప్పడం ఏంటి అన్నారు అనుకోండి. ఏమండి మీరు ఎప్పుడు వచ్చారండి సెమినార్కి అన్నారు అనుకోండి, నేను ఉదయం వచ్చానండి అంటాం, జనరల్ అది. అర్థమైందా? మీరు సెమినార్కి ఎప్పుడు వచ్చారు? మార్నింగే వచ్చానండి అంటాం. మార్నింగ్ అనేది ఏంటంటే జనరల్. మార్నింగే వచ్చారులేండి, కరెక్ట్గా చెప్పండి ఎప్పుడు వచ్చారో. 11:30 అయిందండి, ఇంకో అరగంట అయితే మధ్యాహ్నం అయిపోయేది. దీన్ని ఏమంటారనమాట? స్పెసిఫిక్ అంటారు. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే జనరల్గా చెప్పాడు, స్పెసిఫిక్గా ఎవరికి ఇస్తాడు అని చెప్పలేదు ఇక్కడ. అర్థమైందా? మళ్ళీ చదువు ఆ మాట 11 వచనంలో. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును అన్నాడు. మీకు అన్నాడు, మీకు అంటే ఎవరికి చెప్తున్నాడు? ఆయన జనరల్గా చెప్తున్నాడు. అక్కడ ప్రజల పబ్లిక్ ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎవరు అని అంటే అంతా కూడా యూదయ సమరయ ఆ ప్రాంత యూదులుగా ఉన్నారు అక్కడ అందరూ కూడా. జనరల్గా చెప్పాడు, కానీ యేసుక్రీస్తుల వారు చెప్తాడు స్పెసిఫిక్గా ఎవరికి అనేది. యేసుక్రీస్తుల వారు చెప్తారు, ఎందుకంటే ఆయన కదా ఇస్తాడు. ఇప్పుడు స్పెసిఫిక్గా ఎవరికండి ఇస్తాడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరికండి అని అడిగితే యేసుక్రీస్తుల వారి మాటల్లో మనం చూస్తుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. ఇంతకీ ఎవరి మీద ఊదాడు? ఎవరిని పరిశుద్ధాత్మను పొందండి అంటున్నాడు? ఎవరిని పరిశుద్ధాత్మను పొందండి అంటున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. అక్కడ అదే కదా మీరు 20 నుంచి మీరు చదువుతున్నప్పుడు ఆయన అక్కడ 19 నుంచి చదువుతున్నప్పుడు ఆదివారము సాయంకాలమున శిష్యుల యోధులకు భయపడి. ఎంత బాగుంది చూసారా? బైబిల్ తప్పు కాదు, మన అవగాహన లోపమే తప్ప బైబిల్ ఎప్పుడూ లోపాలు ఉండవు. అంత మన బుర్రలో ఉంటే లోపాలన్నీ బైబిల్లో ఏమి ఉండవు. చూద్దామా? ఆయన సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, అంటే శిష్యులతో మాట్లాడుతున్న సందర్భము. అయితే శిష్యులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు శిష్యులతో? వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. పరిశుద్ధాత్మను పొందండి అని అన్నాడు. ఎలా పొందాలి? ఎక్కడ పొందాలి? పరిశుద్ధాత్మను పొందమని ఎందుకు చెప్తున్నాడు? అక్కడ ఏమండి యోహాను గారు ఒక మాట అన్న, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు. అయితే ఎవరికి ఇస్తాను అని స్పెసిఫిక్గా చెప్పలేదు. అక్కడ ఎవరు పొందుకునే వాళ్ళు ఎవరో చెప్పలేదు, ఇచ్చే వాళ్ళు ఎవరో చెప్పాడు. ఇచ్చే వాళ్ళు ఎవరు? ఆయన అన్నాడు. కానీ పొందుకునే వాళ్ళు ఎవరని స్పెసిఫిక్గా చెప్పలేదు. ఇక్కడ చెప్పాడు ఎవరు? అపోస్తలుని చెప్పాడు. అయితే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఇది ఎక్కడిది అని మరలా ఈ విషయాన్ని మనం బైబిల్లో చూస్తున్నప్పుడు ఇది ఎక్కడిది అంటే లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. అమ్మయ్య, దొరికింది ఇక్కడ మనకు. ఏంటంటే ఆయనే పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నారు? యేసుక్రీస్తుల వారు. నేనే పంపుతున్నాను అన్నాడు కదా, అంటే యేసుక్రీస్తుల వారే పంపుతున్నాడు. అయితే యేసుక్రీస్తుల వారు పంపడానికి కారణం ఏంటంటే నా తండ్రి వాగ్దానం చేశాడు.
మళ్ళీ చూద్దాం. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తుల వారే మరలా ఇక్కడ అపోస్తలతో చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. అయితే ఎప్పుడు పొందాలి, ఎక్కడ పొందాలి, అసలు ఈ పొందుకోవడం ఏంటి అనే దానికి యేసుక్రీస్తుల వారు ఆయన పరలోకానికి వెళ్ళే ముందు చెబుతున్న మాట ఏంటంటే, నా తండ్రి వాగ్దానం చేశాడు, నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుతున్నాను. ఏంటి పంపేది? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను అని తండ్రి వాగ్దానం చేశాడు. తండ్రి వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మనే నేను మీ మీదికి పంపుతున్నాను. అయితే అది పొందుకోవటానికి, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మీరు పట్టణములో నిలిచి ఉండండి అన్నాడు. చూసారా? అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అంటే పొందుకునే వాళ్ళు ఎక్కడ ఉండాలంటే పట్టణంలో ఉండాలి. ఏ పట్టణం? ఖమ్మమా? పట్టణం అన్నాడు. ఇక్కడ ఏ పట్టణమో చెప్పలేదు. మరి పట్టణం అన్నాడు. ఏ పట్టణం? వరంగల్లా? పట్టణం అన్నాడు. ఏ పట్టణమో చెప్పలేదు. విజయవాడ అనుకుందామా? ఏ పట్టణంలో ఉంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే పట్టణంలో నిలిచి ఉండండి అన్నాడు. ఏ పట్టణం? ఏ పట్టణం చెప్పలేదా? చెప్పాడు. ఏ పట్టణం అట అది? అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనము. ఆయన వారిని కలుసుకొని, అనగా అపోస్తలును కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అన్నాడు. చూసారా? మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఎందుకు? యెరూషలేము పట్టణములో మీరు ఉంటేనే కానీ ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకోలేరు. ఆ పరిశుద్ధాత్మను మీరు ఎలా పొందుకోవటం, నేను ఎలా మీ మీదికి పంపుతాను అని అంటే, తండ్రి వాగ్దానం చేశాడు మీ మీదికి పంపుతానని నా ద్వారా. అందుకే అన్నాడు అక్కడ ఆ మాట, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. అంటే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. ఎవరు? శిష్యులు. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? పట్టణానికి. ఏ పట్టణం? యెరూషలేం. ఎందుకు వెళ్ళారు? యెరూషలేంకి ఎందుకు వెళ్ళారు? ఆ పట్టణానికి ఎందుకు వెళ్ళారు? పరిశుద్ధాత్మను పొందుకోవడం కొరకు వెళ్తున్నారు. ఇప్పుడు శక్తి పొందు వరకు మీరు పట్టణంలోనే ఉండాలి. పట్టణాన్ని దాటి మీరు వెళ్ళిపోకూడదు, పట్టణం దాటి బయటికి వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మను పొందుకున్నంత వరకు మీరు పట్టణంలోనే ఉండండి అన్నాడు. ఇప్పుడు అపోస్తలులు యేసుప్రభుల వారేమో వాళ్ళందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. శిష్యులేమో చక్కగా యెరూషలేముకి వెళ్ళిపోయి మేడగదిలోకి చేరిపోయారు, మేడగదిలో ఉండిపోయారు. ఇప్పుడు మేడగదిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆ యెరూషలేం పట్టణంలోని మేడగదిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకోవడం కొరకు వాళ్ళంతా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక మాట, నా తండ్రి వలన వాగ్దానము చేసిన అన్నాడు కదా. ఇంతకీ తండ్రి ఎక్కడ వాగ్దానం చేశాడు? తండ్రి ఎక్కడ వాగ్దానం చేశాడు? పాత నిబంధనలో వాగ్దానం చేశాడు. అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మను గూర్చి చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము ఇక్కడ అపోస్తలులకు మాత్రమే. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. అదే కదా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ కుమారులు ఎవరితో చెప్తున్నాడు? యోవేలు ప్రవక్త. అన్యులకు కాదు యోవేలు ప్రవక్త చెప్తుంది, యూదులకు చెప్తున్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు అన్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పాడు అక్కడ. అది తండ్రి వాగ్దానం చేశాడు. తండ్రి వాగ్దానం చేసింది నా ద్వారా మీ పట్ల నెరవేరుస్తాడు ఇప్పుడు. అయితే పాత నిబంధనలో యోవేలు గారి ద్వారా తండ్రి చేసిన వాగ్దానం నా విషయంలో మీ ద్వారా నెరవేరాలి అని అంటే మీరేం చేయాలి?
పట్టణాన్ని వదిలిపెట్టకూడదు. ఏ పట్టణాన్ని వదిలిపెట్టద్దు? యెరూషలేమును. అంటే ఆ యెరూషలేముకు వెళ్ళి ఆ యెరూషలేం పట్టణంలో మీరు ఆ వాగ్దానం నెరవేరినంత వరకు దాని కొరకు మీరు కనిపెట్టండి అన్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పినట్లుగా వీళ్ళు యెరూషలేం పట్టణానికి వెళ్ళి దాని కొరకు కనిపెడుతున్నారు. ఇప్పుడు ఏమండి ఆ రోజు కోసం కనిపెడుతున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఇంతకీ ఏంటి ఆ రోజు అంటే అదే పెంతెకోస్తు అనే పండుగ రోజు. ఇప్పుడు పెంతెకోస్తు అనే పండుగ వచ్చేసింది. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి, ఆ పదం చూడండి, ఆ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అన్నాడు చూసారా. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్నాడు. అంటే అందులో ఉన్నటువంటి వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఎవరు వారందరూ అంటే 12 మంది అపోస్తలులు. అంటే ఈ 12 మంది అపోస్తలులు ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తుల వారు వారికి చెప్పాడు. యేసుక్రీస్తుల వారు ఎలా చెప్పగలిగాడు అని అంటే తండ్రి యొక్క వాగ్దానం కనుక. అంటే తండ్రి యొక్క వాగ్దానము యేసుక్రీస్తుల వారి ద్వారా శిష్యులకు తెలియచేయబడగా శిష్యులు వెళ్ళి అక్కడ ఉండగా పరిశుద్ధాత్ముని యొక్క రాక, పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగటం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఇది ఎవరికి సంబంధించింది? ఇది ఎవరికి సంబంధించింది? ఇది అందరికీ సంబంధించిందా? అపోస్తలులకు సంబంధించిందా? అపోస్తలులకు సంబంధించింది. మరి మనకు సంబంధించింది ఏమి లేదా? మనకు సంబంధించింది ఇది పాత నిబంధన ప్రవచనం ఇక్కడ నెరవేర్పుగా కనబడుతుంది. మరి మన సంగతి ఏంటి? మనకు ఉంది. మనకు క్రొత్త నిబంధనలో మనకు కూడా పరిశుద్ధాత్మ ఆ ప్రవచనం మనకు ఉంది. అదెక్కడ? అదే 2వ అధ్యాయంలో మీరు చూస్తుంటే 2వ అధ్యాయంలో 37లో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు అన్నాడు. అంటే ఇది మనది. ఇది ఎవరిది? మనది. ఆ రోజు నుంచి పెంతెకోస్తు పండుగ దినము నుంచి బాప్తిస్మం తీసుకున్న ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ అనే వరం ఇది అక్కడ నుంచి అందరికీ. కానీ కంప్లీట్గా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం అనేది అది పాత నిబంధన ప్రవచనముగా, అది అపోస్తల విషయములో నెరవేర్పుగా జరిగినదిగా ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రైట్. ఇప్పుడు ఇది ఎవరికన్నమాట? పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎవరిది? అపోస్తలు. అంతవరకు క్లియరా? రైట్. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా 12 మంది అపోస్తలు ఉన్నారు. ఉంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ మీతో కూడా అన్నాడు, మీలో అన్నాడు. అది మర్చిపోయారా? పరిశుద్ధాత్మ మీతో కూడా నివసించును, మీలో నివసించును అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వారితో ఉంటే జరిగినటువంటి వారితో ఉండి చేసిన పనులేంటి? వారిలో ఉండి చేసిన పనులేంటి? ముందు వారితో ఉండి ఏం చేశాడో చూద్దాం. ముందు వారితో ఉండి ఏం చేశాడో చూస్తే ముందుగా అదే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే పగలు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు. ఏమండి తెలుసు కదా ఇది? పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు సుమారుగా ఎంతకాలంగా ఉన్నాడట అక్కడ? ఎంతకాలముగా అతను అక్కడ భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు? 40 సంవత్సరాల. ఏమండి ఇంతకాలముగా అతను అక్కడ ఆ దేవాలయము దగ్గర భిక్షము కొరకు కూర్చుండిన వాడుగా అతనుంటే అతను పేతురు గారు యోహాను గారు వారి దగ్గరికి రాగానే వారిని చూచి అయ్యా అన్నాడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, నీకు ధర్మం చేయటానికి, నీకు దానం చేయటానికి మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవులే, కానీ
నజరేయుడని యేసు నామమున నువ్వు లే అని పేతురు గారు ఇచ్చినటువంటి ఆ పిలుపుకు వేసిన కేకకు వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను అని 8లో మనం చదువుకుంటాం. దిగ్గున లేచి నిలిచాడు. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి వారు జరిగినది చూచి విస్మయముతో నిండి పరవశులైరి, అంటే ఆశ్చర్యపడ్డారు. అందరూ విస్మయం ఉందారట అక్కడ. అంతేగాని ఇట్రా, అందరు ఉన్నారు, రెడీగా ఉన్నారు, నీకేం జరిగిందో అందరికీ చెప్పు అని పేతురు గారు కానీ యోహాను గారు కానీ వాళ్ళతో ఏమైనా చెప్పించారు? అక్కడ కళ్ళ ముందు కనపడుతుంది, మళ్ళీ చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ మీలో ఎవరైనా కుంటివారు గుడివారు ఉన్నారనుకోండి, ఏమండి నేను ప్రార్థన చేయగానే మీరు బాగుపడ్డారనుకోండి, మళ్ళీ వేది మిలిచి మళ్ళీ చెప్పించాలా నీతో? ఏది ఇక్కడ కనపడుతూనే ఉంది నువ్వు గుడివాడు అని. అందులో 40 ఏళ్ళుగా అక్కడే పడిపోయి ఉన్నాడు, అందరికీ తెలుసు ఆ వ్యక్తి. అంటే అది రియల్ అయినప్పుడు అవసరం లేదు, అది ఫేక్ అయినప్పుడే పబ్లిసిటీ ఎక్కువ కావాలి. ఎక్కడా కూడానండి ప్రభు ఈ పబ్లిసిటీకి ఎక్కడ కూడా ఆయన అవకాశం ఇచ్చినట్టుగా మనకి ఎక్కడ కనపడదు తెలుసా? స్వస్థపరుస్తాడు చెప్పొద్దు అంటాడు, స్వస్థపరుస్తాడు చెప్పొద్దు, చెప్పాల్సిన పని ఏముంది? కనబడుతూనే ఉంది అక్కడ. ఇప్పుడు ఆ సమాజ మందిర అధికారి కుమార్తె చిన్నది చచ్చిపోయింది, ప్రభు లేపాడు. ఇక ప్రభు ఆమె దగ్గర ఎండ పెట్టుకొని తిప్పుకుంటూ తీసుకెళ్ళిపోయాడా? వెళ్ళిన ప్రతి చోటకి చూసావా చచ్చిపోయింది, కాకపోతే చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు అడగండి, నేనే లేపాను ప్రభు చెప్పాడా? అలా చెప్పలేదు. నాయనని ఊరికి వెళ్ళిపోయాడు. వెళుతుంటే పాప అప్పటికే భర్త చనిపోయింది, విధవరాలు, కుమారుడు కూడా చనిపోయాడు. పాడి మీద పెట్టి తీసుకుని వస్తున్నారు, అందరూ ఊరంతా కూడా వాళ్ళ వెనకాల ఉన్నారు. ఆమె ఏడుస్తుంది. ప్రభు దగ్గరికి వెళ్ళాడు, పాడిని ముట్టాడు, ఆపండి అన్నాడు. ఆ కుమారుని ముట్టి అతన్ని లేపేసి తల్లికి అప్పగించేశాడు. నేను బాగు చేశాను కాబట్టి, నేను లేపాను కనుక, చచ్చిపోయి నేను బతికించేశాను కనుక నువ్వు నాతో పాటు ఉండాలి చివరి వరకు, ఎక్కడికి వెళ్ళా కానీ ఫస్ట్ సాక్ష్యం నీది, తర్వాత ప్రసంగం నాది అని ప్రభు అలా ఏమైనా చేశాడు ఎక్కడైనా? అది ఎంత పెద్ద సాక్ష్యం అండి, అది చచ్చిపోయిన వాడు తిరిగి లేకపోతే మామూలు సాక్ష్యం అది. మరి ఎందుకు ప్రభు అలాంటి వాటి ఎంటర్టైన్ చేయలేదు? ఒరిజినల్గా చేశాడు కానీ చెప్పొద్దన్నాడు. మరి వేటికి కావాలి అని అంటే అబద్ధాలకు ప్రచారం కావాలి, జరగని వాటికి ప్రచారం కావాలి. జరిగిన దానికి ప్రచారం ఏం అవసరం? కనబడుతుంటే ప్రచారం ఎందుకు? ఇంకా నా చేయి లేదండి, నా చేయి వచ్చింది, ఇక మళ్ళీ నేను చెప్పుకోవాలండి, నాకు ఇంతకుముందు చేయలేదు, నాకు చేయి చెప్పాలి, కనబడుతున్నది మేము తెలుసు కదా, మళ్ళీ అక్కడ మళ్ళీ చెప్పడం ఎందుకు? సాక్ష్యం ఎందుకు? ఇక్కడ కూడా పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు, అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరు అని అప్పుడు ఈయన స్టార్ట్ చేశాడనమాట. ఎవరు? పేతురు గారు. చూద్దాం ఏం చెప్తున్నాడు చూద్దాం. 12 వచనంలో పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీలారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేత, మా సొంత శక్తి కాదు, ఇది మా సొంత శక్తి కాదు. అబ్బా ఎంత మంచోడండి పేతురు గారు. కానీ ఈరోజు చాలామంది ఏంటంటే, మేము ప్రార్థన చేస్తేనే స్వస్థత జరిగింది, మేము ప్రార్థన చేస్తేనే మీకు ఉద్యోగం, మేము ప్రార్థన చేస్తేనే మీకు పిల్లలు, మీకు ప్రార్థన చేస్తేనే. ఏంటండి మీ ప్రార్థన? పేతురు అంత గొప్ప స్వస్థత చేసి, నో ఇది మా శక్తి కాదు, ఇది అలానే మాకున్న భక్తి కూడా కాదు ఇది. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ అసలు పేతురు గారు ప్రార్థనే చేయలేదు. ఆయన తీసుకురమ్మని వేదిక మీద కూర్చోబెట్టి ఆయన కాలు పట్టుకొని చేయబట్టుకొని తల మీద చేసి ఆయన ప్రార్థన చేశాడా? నజరేయుడని యేసు నామమున లే అన్నాడు అంతే. నీకోసం ఒక్క నిమిషం ఆగు ప్రార్థన చేస్తాను అన్నాడా? అనలేదు. ప్రార్థన లేదు అక్కడ. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు తేరి చూచుచున్నారు అన్నాడు. అంటే మా సొంత శక్తి కాదయ్యా ఇది జరగటానికి, మరి ఎవరు? పరిశుద్ధాత్మ శక్తి. మా సొంత శక్తి కాదు. ఎవరున్నారు మాకు తోడుగా? ఎవరు ఉండటం వల్ల జరిగింది ఇది? పరిశుద్ధాత్మ శక్తి. యేసుప్రభువు అద్భుతాలు చేశాడు కదా, యేసుప్రభువు అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తుల వారు అద్భుతాలు చేయటానికి కూడా కారణం ఏంటో తెలుసా? యేసుప్రభుతో కూడా ఉన్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. తెలుసా ఆ సంగతి మీకు? 2వ అధ్యాయం అపోస్తల కార్యములు
2వ అధ్యాయం 22 వచ్చిన చూడండి. 2వ అధ్యాయం 22లో, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలని మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరు ఎరుగుదురు. ఇది దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి మీరు చంపించితిరి అని చెబుతూ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, 5వ అధ్యాయానికి, ఇది అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేటప్పటికి, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. అంటే అపోస్తలుల చేత మహత్కార్యములు, అపోస్తలుల చేత సూచక్రియలు చేయబడుతున్నాయి అని అంటే వారితో ఎవరుండి చేయించారు? ఏమర్థమవుతుంది? పరిశుద్ధాత్మతో నింపబడిన వారై. ఆ మాట చదువుకున్నావా 2వ అధ్యాయంలో? 2వ అధ్యాయం చదువుకున్నాం కదా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అలా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై పేతురుగారు ఆ వ్యక్తిని బాగు చేశాడు. అపోస్తలులు సూచక్రియలు మహత్కార్యాలు అనేకము వారు చేసినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం చూడండి అన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలేవి. నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. ఎలా? దేవుని ఆత్మ వలన. అక్కడ అపోస్తలులు వారు సూచక్రియలు మహత్కార్యములు చేయగలుగుతున్నారు అని అంటే వారితో ఎవరుండి జరిగిస్తున్నారు? అవి పరిశుద్ధాత్మ దేవుడు ఉండి జరిగిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలులతో ఉండి చేసిన కార్యాలు ఏంటంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. ఇవి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలులతో ఉండి చేసిన పనులు. అయితే అపోస్తలుల్లో ఉండి చేసింది ఏంటి? రెండు మాటలు. ఆయన మీతో నివసించును, మీలో ఉండును అన్నాడు. వారితో ఉండగా అద్భుతాలు జరిగాయి. మరి వారిలో ఉండగా ఏం జరిగింది? వారి లోపల ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు? అది కూడా మనం చూస్తుంటే ఆయన ఏం చేస్తాడట? వారి లోపల ఉండి ఏం చేస్తాడు? యోహాను సువార్త 25 నుంచి, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. అపోస్తలులారా, ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన మీలో ఉండి ఆయన మీకు ఏం చేస్తాడు? ఆయన బోధిస్తాడు. సమస్త విషయాలను మీకు బోధించి. 2, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తాడు. ఎందుకంటే మీరు మర్చిపోయే అవకాశం ఉంది. మీరు మర్చిపోతారు. మీరు ఎందుకంటే ఎన్నో పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతుండే అప్పుడప్పుడు, ఏమండి మేము ఉన్నామా, ఈ ప్రసంగం ఎక్కడ చెప్పామో ఒక్కసారి నా వీడియో చూసుకున్నా నాకే గుర్తుండదు. నిజం. ఇది ఎక్కడ అంటాం, గుర్తుండదు. ఏమండి అంత పోయిన నెలలో వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టి వీడియో చూస్తుంటే ఇది ఎక్కడ మాట్లాడింది తెలియదు. చాలాసేపు ఆలోచిస్తే కానీ తెలియదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అంటే ఇంకా చాలా కష్టం. లేదంటే ఆ వేదిక మీద ఉన్న వ్యక్తులను చూడాలి. ఆ వ్యక్తులను చూసినప్పుడు గుర్తొస్తుంది, ఓ ఈ వ్యక్తులు ఉన్నారంటే పలానా దగ్గర జరిగిందని. మరి వీడియో తీసినప్పుడు వ్యక్తులు ఉండరు కదా, నన్ను ఒక్కడిని జూమ్ చేస్తారు కదా. అప్పుడు నేను ఎక్కడ ఉంటాను, ఎక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం ఉండదు. ఆ తర్వాత చూస్తుంటేనే మనుషులు కనబడరు. ఎక్కడ మాట్లాడింది మెసేజ్ నాకే తెలియదు. కొన్ని సందర్భాలలో అక్కడ ఏం చెప్పానో కూడా గుర్తుండదు, మెసేజ్ ఏం చెప్పానో కూడా గుర్తుండదు. అంతెందుకు ఇప్పుడు ఈ నెలలో నేను చెప్తే వెళ్ళిపోతాను, నేను అందుకే రాసుకుంటాను. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలి? పోయిన నెలలో ఈ పాఠం ఎంతవరకు చెప్పి ఎంతవరకు ఆపేశాను మళ్ళీ చూసుకోవాలి. నేను జ్ఞాపకం ఉండదు. మరి మనం మర్చిపోయిన పర్వాలేదు. అపోస్తలులు ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇప్పుడు మొత్తం వాక్యం దృఢపరచబడాలి. వాళ్ళ ద్వారా వాక్యం స్థిరపరచబడాలి. వాక్యాన్ని దృఢపరిచి స్థిరపరచవలసిన వాళ్ళు అపోస్తలులు. వీళ్ళు మర్చిపోతే దేవుని సంకల్పం దెబ్బతినిపోద్ది. ఇప్పుడు
ఎట్టి పరిస్థితుల్లో అపోస్తలులు వాళ్ళు మరచిపోవడానికి వీలు లేదు. కనుక ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి వారికి బోధిస్తూ వాటిని వారికి ఆయన ఏం చేయాలి, జ్ఞాపకము చెయ్యాలి. ఇంకా మనం చూస్తే ఏమండి 15వ అధ్యాయం అపోస్తల కార్యములు, అదే 15వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు, తండ్రి యొద్ద నుంచి నేను మీ యొద్దకు పంపబోవు, నేను మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు. కనుక ఆయన వచ్చి మరలా నా గురించి మీ చేత ఏం చేయిస్తాడు, సాక్ష్యం ఇప్పిస్తాడు. మూడో విషయం చూస్తారా, మూడో విషయం 16వ అధ్యాయం 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా పరిశుద్ధాత్మ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వేటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయను అన్నాడు. అని అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తలులుగా మిమ్ములను ఇప్పుడు ఎందులో నడిపిస్తాడు, సర్వసత్యంలోనికి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ జాగ్రత్తగా వినవలసిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, అపోస్తలులను. అదే కదా, అపోస్తలులకి సర్వసత్యం నడిపిస్తాడు. ఈరోజు చాలామంది ఏంటంటే మాలోకి వచ్చేసి మా చేత చెప్పించి మా చేత నడిపిస్తాడంటారు. అది పచ్చి అబద్ధం, అసలు బైబిలే కాదు అది. అందుకే అపోస్తలుల బాప్తిస్మం తీసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఏ బోధలో ఉండాలి, అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఎందుకు అపోస్తలుల బోధలోనే ఉండాలి? మీరందరూ కూడా మీరు బోధ వింటున్నప్పుడు మీరు వినే బోధ అది అపోస్తల బోధనో కాదో చెక్ చేసుకోవాలి. ఉండవలసింది అపోస్తల బోధలోనే. ఎందుకు అపోస్తల బోధ మాత్రమే వినాలి అని అంటే సర్వసత్యములోనికి నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు వారిని. వారే సర్వసత్యాన్ని చెప్పిన వారు కనుక అపోస్తలులు, ఇంకెవ్వరూ కారు. అందుకే అపోస్తలుల బోధ ఎప్పుడైతే అపోస్తలుల బోధ సర్వసత్యం వచ్చేసిందో సీలేసేసాడు ఆయన. ఇక ఇందులోనికి ఒకటి మీరు ఎవడు కలపొద్దు, తీసేయకూడదు. ఈ బోధ కాక ఏ బోధ ఆఖరికి పరలోకము నుండి ఒక దూత వచ్చి చెప్పినా కానీ మరలా మీరు ఆ బోధను నమ్మొద్దు. ఇది కాక ఇంకెవ్వడైనా కానీ చెప్పాడా వాడు శాపగ్రస్తుడవుతాడు. ఇందులో లేనిది చెప్పినా ఉన్నది తీసివేసినా ఇందులో ఉన్న తెగుళ్ళన్నీ వాడికి అప్లై అయిపోతాయి. ఎందుకంటే అపోస్తలులను పరిశుద్ధాత్మదేవుడు వారిలో ఉండి వారిని సర్వసత్యంలోనికి నడిపించాడు కనుక. అందుకే పరిశుద్ధాత్మదేవుడు లోపల ఉండి ఏం చేస్తాడు అంటే వాళ్ళకి బోధిస్తాడు. 1, 2 జ్ఞాపకం చేస్తాడు, 3 సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇది జరిగిపోయిందా? జరిగిపోయింది. ఇంతేనా, ఇంకేం లేదా అంటే అపోస్తలుల ద్వారానే సువార్త అనేది ప్రకటించబడాలి. వీరి ద్వారానే సువార్త. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చేసే పని ఏంటంటే సువార్త ప్రకటింపచేస్తాడు. ఏమంటే సువార్త ప్రకటన కూడా పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉండి చేసిన పని. ఎక్కడ? పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ మర్చిపోకూడదు. ఎవరు క్రీస్తు ఆత్మ అన్న పరిశుద్ధాత్మకు చాలా పేర్లని చెప్పాను, అందులో ఇదొకటి. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మనగా పరిశుద్ధాత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి అని చెప్పి 12వ వచనం అసలు విషయం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన, ఆ పదం చూడండి అక్కడ, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగిన అపోస్తలులు వాళ్ళు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. అంటే పరిశుద్ధాత్మను కలిగిన అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటింపబడింది. అంటే సువార్త ప్రకటించవలసినటువంటి ఆ పనిని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా జరిగించుకున్నాడు. ఎంత ఆశ్చర్యం వేస్తుంటుందండి అపోస్తల బోధకున్న పవర్.
అపోస్తలుల బోధకున్న శక్తి ఎంత గొప్పదో ఒక సందర్భం చూస్తే అందరం మనం ఆశ్చర్యపోతాం. కొర్నేలి అనే వ్యక్తి తెలుసు కదా బైబిల్లో మీకు? తెలియని వాళ్ళు ఎవరు చేయొద్దండి చూద్దాం. కొర్నేలి అందరికీ తెలుసు. అయితే వెరీ గుడ్. కొర్నేలి ఎలాంటి వాడని ఆయన కోసం దేవుడు చెప్పాడు? భక్తిపరుడు, ఇంకా తన కుటుంబంతో పాటు భయభక్తులు కలిగిన వాడు, చాలా దాన ధర్మాలు చేసినవాడు, ఏ మంచి ప్రార్థనపరుడు, భక్తి ఉంది, భయం ఉంది, ధర్మకార్యాలు చేస్తారు. చూసారు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో? అన్నీ పరలోకానికి వెళ్ళిపోయాయి. పరలోకం నుండి దూత వచ్చింది. వచ్చినటువంటి దూత, కొర్నేలి నీ ధర్మకార్యాలు, నీ భక్తి ఇవన్నీ దేవుని సన్నిధికి వచ్చేసాయ్యా, అయితే నీకు ఒకటి తక్కువ అయిపోయింది. ఏంటి నీకు తక్కువగా ఉందంటే, నీకు రక్షణ లేదు. నువ్వు భక్తి కలిగిన వాడివే, ధర్మకార్యాలు ఉన్నాయి, కుటుంబం అంతా బాగుంది, కానీ నీకేం లేదు, నీ కుటుంబానికి రక్షణ లేదు. కనుక నువ్వేం చేయి, ప్రక్కనే యొప్పే ఉంది, ఆ యొప్పే పట్టణంలో పేతురు అనే వ్యక్తి అక్కడ దిగిపోయాడు. ఆయన ఎవరు? ఆ పేతురు ఎవరు? అపోస్తలుడు అని చెప్పాలి. పేతురు ఎవరు? మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మనం అపోస్తలుల గురించి మాట్లాడుతున్నాం. మనం పేతురు గారు అపోస్తలుడు. ఆ అపోస్తలుడు అక్కడ పేతురు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన అర్జెంటుగా మీ ఇంటికి పిలిపించుకొని గురుకుడిగా పెట్టుకొని నువ్వు ఎంతమంది పిలిపించేసుకో, ఆయన ద్వారా వాక్యం చెప్పించేసుకో. అదేంటయ్యా, నువ్వు వచ్చావు కదా దూతవు, నువ్వు చెప్తే అయిపోతుంది ఆ వాక్యం ఏదో. ఇప్పుడు దూత వచ్చి నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరినవి అని చెప్పిన దూత వాక్యం కూడా చెప్పి వెళ్ళిపోతే అయిపోయేది కదా. దూత ఎందుకు చెప్పలేదు వాక్యం? దూత వాక్యం ఎందుకు చెప్పలేదు? వాక్యం చెప్పే బాధ్యత మాది కాదు, మేం చెప్పకూడదు. అపోస్తలుల ద్వారా మాత్రమే వాక్యము ప్రకటింపబడాలి. అందుకే పేతురు గారు ఎంత చక్కగా మాట్లాడతారంటే ఆ మాట 11వ అధ్యాయం అపోస్తల కార్యములు 11వ అధ్యాయం తిరిగి యెరూషలేముకి వెళ్ళిన తర్వాత సంఘమంతటితో కూర్చొని మాట్లాడుతున్న మాట అన్నమాట. 11వ అధ్యాయం 14వ వచనము లేదా 13 నుంచి. అప్పుడతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుకో అని దూత ఆ కొర్నేలికి చెబితే, కొర్నేలు నా దగ్గరికి మనుషులను పంపితే, ఆ మనుషులు చెప్పిన దాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళాను. అది చెప్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత, సంఘం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పారండి? ఇంకా చెప్తున్నాడు, పేతురు గారు మాట్లాడుతున్నాడు, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. తన ఇంట నిలిచి చెప్పిన ఒక దేవదూత ఏ మాటలు, నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. ఆ మాటలు దూత చెప్పకూడదా? ఆ మాటలు దూత చెప్పకూడదా? దూత చెప్పకూడదు, చెప్పడానికి వీల్లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు కాడు గనుక. పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటింపబడి అని అక్కడ మనం చదువుకున్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చదువుకుని చూసారా? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా సువార్త ప్రకటింపబడింది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడు కలిగిన వాళ్ళు ఎవరు? అపోస్తలుడు. అందుకే అపోస్తలు చెప్పాలి, అపోస్తలే బోధించాలి, అపోస్తలే ప్రకటించాలి. అందుకే అది అపోస్తలుల బోధ. అంటే అపోస్తలుల బోధ అదే మనిషి మార్పుకు అవసరమయ్యే బోధ. అపోస్తలుల బోధే రక్షణకు కారణం. అపోస్తలుల బోధ మాత్రమే కుటుంబానికి, వ్యక్తికి, సమాజానికి, ప్రపంచానికి రక్షణకరమైనటువంటి బోధ. ఈరోజు మనం బోధించేది, మరి మనం కూడా చెప్తున్నాం కదా అని అంటే, వాళ్ళు బోధించింది మనం బోధిస్తున్నాం అంతే. మనదేం కాదు ఇది. మన బోధన అంటే ఇదేమైనా? ఇది మన బోధన? మన బోధ కాదు ఇది. చాలామంది తప్పుడుగా BYUY బోధన చాలామంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. BYU బోధ ఏంటండి? BYU బోధ అంటాం తప్పది. బైబుల్ బోధ అనండి రైటు. అపోస్తలుల బోధ అని చెప్పండి. మీరు కూడా ఏమండి మా బోధ సూపర్ అండి అని మీరు కూడా చాలా తెలియక మాట్లాడుతుంది. మా బోధ ఏంటి, మన బోధ ఏంటి? మన బోధ అని అనకండి. మనం ఏమండి అలా అంటాం తప్పది. మరి ఏమనాలి? బైబిల్ బోధ, అపోస్తలుల బోధ.
కనుక BOY వారి బోధ, ఆ బోధ, ఈ బోధ అని ఎవరో అంటారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. తెలిసిన మనం కూడా అదే మాట అందామా? బైబిల్ బోధ అని చెప్పండి, అప్పుడు వినడానికి ఎవరైనా ఇష్టపడతారు. అంతే తప్ప మన బోధ అని చెప్పుకుని తిరిగామనుకో, ఆడ వచ్చి కూర్చొని వినడానికి కూడా ఇష్టపడ్డు. కనుక దేవుని బోధ, అపోస్తలుల బోధ, ఏమండి, ఎవరు చెప్పినా బైబిల్లో ఉన్నదే కదా చెప్పాలి, ఎవరు చేసినా బైబిల్లో ఉన్న బోధే కదా చేయాలి. కనుక బైబిల్ బోధ, BOY బోధ అంటే బైబిల్ బోధే కాదని ఎవరన్నారు? మళ్ళీ దానికి ఆపేందుకు బైబిల్ బోధ అని చెప్దాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చూసారా, సృష్టికాలంలో ఉన్నాడని ఎక్కడెక్కడి నుంచో మాట్లాడుకుంటూ వచ్చాం చాలా విషయాలు. ఆయన శక్తి కాదు, శక్తి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాం. ఆయనకు ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాం. ఆయన సృష్టికాలంలో పనిచేశాడని చెప్పుకున్నాం, ధర్మశాస్త్ర కాలంలో పనిచేశాడు, న్యాయాధిపతుల కాలంలో పనిచేశాడు, రాజుల కాలంలో పనిచేశాడు, బాప్తిస్మ యోహాను పుట్టుకలో ఉన్నాడు, యేసుక్రీస్తు పుట్టుకలో మనకు కనబడుతున్నాడు, యేసుక్రీస్తు పరిచయంలో మనకు కనబడుతున్నాడు. ఆ తర్వాత యేసుప్రభుల వారు చెప్పారు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆ బాప్తిస్మ యోహాను గారు కూడా చెప్పారు, నేను వెళ్ళి నా వెనక వస్తాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితో మీకు బాప్తిస్మ ఇస్తాడు అని చెప్పాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తుల వారు వాళ్ళకు సూచనగా వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. అని మీరు ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి అని అంటే మీరు పట్టణంలోనే ఉండండి అన్నాడు. ఏ పట్టణం అని అంటే యెరూషలేములో అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, యెరూషలేములో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చిన తర్వాత 12 మంది అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను వారితో ఉండగా ఏం జరిగింది, వారిలో ఉండగా ఏం జరిగింది, వారితో ఉండి నడిపించాడు, వారిలో ఉండి కూడా నడిపించాడు, వారితో ఉండి అద్భుతాలు చేయించాడు, వారితో ఉండి మహత్కార్యాలు చేయించాడు, వారితో ఉండి సూచక్రియలు చేయించాడు, వారిలో ఉండి వారికి బోధించాడు, జ్ఞాపకం చేశాడు, సర్వసత్యంలోనికి నడిపించాడు, సువార్త ప్రకటింపచేశాడు. అదంతా ఒకటి. మరి మన సంగతి ఏంటి? ఇది అంతా వాళ్ళ గురించి. మరి మన సంగతి ఏంటి? మరి మనలోనికి వచ్చాడా? అసలు మనలో ఉన్నాడా? మనలోకి వస్తే ఎప్పుడు వచ్చాడు? మనలో ఉంటే ఎలా ఉంటాడు? మనలో ఉండే అవకాశం ఉందా? ఒకవేళ మనతో ఉన్నాడని కూడా మనం కూడా అద్భుతాలు చేయగలమా? సూచక్రియలు చేయగలమా? లేదా మనలో ఉంటే మనలో కూడా మనం కూడా ఇంకా బైబిల్ కాక మరి ఏమైనా రాయడానికి ఆయన ప్రేరేపిస్తాడా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనతో ఉండి ఆయన ఏం చేస్తాడు? ఇది అసలైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. మరి దీన్ని ఏం చేద్దాం? వచ్చే నెలకు పోస్ట్పోన్ చేసుకుందాం.